మిగతా 3 కూడా చేస్తే బాగుంటుంది కదా. ఒకసారి ముందుకు సాగే ముందు మళ్ళీ ఒకసారి అన్ని ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు వెళ్తే ఫ్రెష్గా ఇంకా పరిపూర్ణమైన జ్ఞాపకంతో ముందుకు వెళ్తాం అనిపించింది. సో నేను ఈరోజు 1, 2 చేసిన ప్రయత్నిస్తా, లేకపోతే ప్రస్థాని మాతాజీ 2, 3 తను చేసి కొత్త 5వ స్కందంలోకి అడుగు పెడుతుంది. ముందు ఈ 2 స్కందాల గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మంగళాచరణం చేసుకొని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరన్నవ స్కందం భగవంతుని యొక్క శిరస్సును చెప్తుందన్నమాట. ఇది పద్మ పురాణంలో చెప్పబడింది అనమాట. అటువంటి ఆ భగవంతుడికి ఇక్కడ శరణు కోరుకుంటూ, అతను ఎందుకంటే కరుణాసాగరుడు, అంతేకాక ఆయన యొక్క శరీరం ఎప్పుడు తమాల వర్ణంతో పోలుస్తారు కదా, తమాల వృక్షం ఉన్నట్టుగా ఉండి ఈ భౌతిక ప్రపంచంలో జీవులందరినీ ఉద్ధరించేందుకు ఆయన అవతరించారనమాట. అటువంటి భగవంతుడిని నేను ఆరాధిస్తున్నాను. ఏదైతే ఈ సంసార సాగరం దాటడానికి అశక్యమో అటువంటి సంసార సాగరాన్ని దాటించేందుకు ఆయన యొక్క నావలాగా మనకు సహాయపడుతున్నారనమాట. భాగవతం భగవంతుడి స్థానంలో భగవంతుడే భాగవత రూపంలో మన మధ్య అవతరించారు. ఇది పద్మ పురాణంలో భగవంతుని యొక్క శరీరము వివిధ స్కందాలు ఎలా పోల్చబడతాయో చెప్పారనమాట. సో ఈ మొదటి 2 స్కందాలు ఏమని చెప్పుకున్నాం మనము? మొదటి 2 స్కందాలు లోటస్ ఫీట్, భగవంతుని యొక్క పాద పద్మములు, పాదములని కూడా అనము, పాద పద్మములు, ఆయన చరణార విందాలు. అంటే భగవంతుని యొక్క రూపాన్ని చెప్పేటప్పుడు ఎంత విశేషణంగా చెప్పుకుంటాం మనం. తమాల వృక్షం అంటే ఏంటి? కొంచెం డౌట్ అది, అందుకని దాని గురించి ఓపెన్ చేసి మీరు తక్కువ అడిగేసరికి చెప్పాను. చూసి చెప్తా, దసరాని రెడీగా ఉంటే చెప్తాలి. అంటే ఫ్లో అయిపోకుండా. అందుకని ఏంటంటే భాగవతం ఎప్పుడైనా మనం భగవంతుని ఆయన పాదాలను ఆశ్రయించే ఆయన దగ్గర చేరుతాం. కాబట్టి శ్రీమద్ భాగవతం కూడా మనం ఎంతో శ్రద్ధగా వినయంతో అంటే సిన్సియర్గా, ఏదో భాగవతం ఉస్కాన్ కాదు, శ్రద్ధగా విని, ఈ శ్రద్ధగా అనే విషయం మనకు చాలాసార్లు చెప్పబడుతుంది శ్రీమద్ భాగవతంలో. శృణయాత్. ఆ శ్రద్ధ ఎందుకు అవసరం అంటే భగవంతుడి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో వినయ విధేయతతో అది వింటే ఏమవుతుంది అంటే మనకు భగవంతుని యొక్క భక్తిలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందంట. మనసులో ఏమాత్రం కొంచెం సంశయం ఉన్నా ముందుకు వెళ్ళడం కష్టం. మన సామాన్య జీవితంలో కూడా చూస్తాం. ఇప్పుడు మన సుభాషికి మనసులో ఆ తమాల వృక్షం మీద పడింది, అట్లా ఏదైనా చిన్న డౌట్ ఉందనుకోండి, అది మనం పొడుస్తూ ఉంటుంది. సో ఎటువంటి సందేహం భగవంతుని యొక్క గొప్పతనం మీద లేకుండా ఆయన పాదాలు ఆశ్రయించి ముందుకు వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే ఇట్లా మొదటి 2 స్కందాలు చదువుతూ భగవంతుని వినయం విధేయతలతో మనం పూజిస్తూ ఆయన అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తామో మెల్లగా ఏంటంటే ప్రకృతి యొక్క అవగాహన, తర్వాత ఈ యొక్క జీవుల యొక్క అవగాహన, పరమ సత్యం అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం. మన శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మొట్టమొదటి శ్లోకం మాట్లాడితే పరమ సత్యం ఏంటి. ఓకే, అది మళ్ళీ ఒకసారి తలుచుకుందాం. ఇవన్నీ తెలుసుకుంటూ ఈ శ్రీమద్ భాగవతంలో ముఖ్యంగా 10 విషయాల గురించి చర్చించబడింది. మనకు రసరాణి మాతాలు చెప్పిన తర్వాత నేను రివైజ్ చేశా. ఎవరికైనా గుర్తుందా ఆ శ్లోకం? అత్ర సర్గో, ఓకే, డోంట్ వరీ. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణం ఊతయః మన్వంతరా ఈశానుకథ నిరోధో ముక్తిరాశ్రయః. ఇవి అన్నమాట ఈ 10 విషయాలు మనము శ్రీమద్ భాగవతంలో చర్చించబడతాం. ఏ రకంగా అయితే శ్రీమద్ భగవద్గీతలో ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం? 5 విషయాల గురించి చర్చిస్తాం. దాంట్లో ఏముంది? ఈశ్వర, జీవ, ప్రకృతి, కర్మ, కాలం. ఈ 5 టాపిక్స్ మీద భగవద్గీత ఎట్లా తిరుగుతూ ఆ విషయాల గురించి మనకు క్షుణ్ణంగా తెలుపుతుందో శ్రీమద్ భాగవతం మనకి ఈ 10 అంశాల గురించి మాట్లాడటం జరుగుతుంది అనమాట. అయితే ఈ ముందు అంటే లాస్ట్ ఏంటి? ముక్తి ఆశ్రయ, భగవంతుని ఆశ్రయించే ముందు 9 టాపిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ తెలుసుకుంటే కూలంకషంగా
అప్పుడు మనం భగవంతుని చక్కగా గుణకీర్తి చేయొచ్చు అనమాట. ఈ ఆశ్రయం, భగవంతుని సంపూర్ణంగా ఆశ్రయం కూడా చేయగలుగుతాం. అది అన్నిట్లో ఉత్తమమైనది. సమ్మం బోనం అంటారు. అంటే అన్ని మార్గాల్లో అన్నిట్లో కూడా సర్వోత్తమమైందంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అదనమాట. సో శ్రీమద్ భాగవతం ఏంటంటే మెల్లమెల్లగా మనల్ని భగవంతుడికే దాసోహం ఇవ్వాలి అనే భావన మనలో కలిగించేలాగా మనల్ని తయారు చేస్తుంది. ఒక్కసారి మనం 10th పాస్ కాం కదా, కేజీ, ఎల్కేజీ, యూకేజీ, అక్కడి నుంచి వస్తూ మెల్లమెల్లగా క్రమంగా 10వ తరగతికి వస్తాం అనమాట. అప్పటికల్లా మనలో ఒక మెచ్యూరిటీ వస్తుంది. అదే రకంగా ఒక్కొక్క స్కందం చదవాలంటే శిలా ప్రభుపాద ఎప్పుడు చెప్పేవారు, ఒకేసారి దశమ స్కందంకి రాసలీలల గురించి రసపంచోధ్యాయం గురించి వెళ్ళకూడదు. భగవంతుని సరైన అవగాహన ఉండాలంటే మొదటి నుంచి భగవంతుని పాదాల నుంచి మనము మొదలు పెట్టాలి అని చెప్పారనమాట. చెప్పి కృష్ణుడు అన్నిటికంటే అన్ని శక్తులకు ఆయనే సర్వము మూలం అన్న విషయాన్ని మనకు ఆఖరి దాంట్లో చెప్తున్నట్టు. ముక్తిర్ ఆశ్రయ నిరోధో ముక్తిర్ ఆశ్రయ. దీంట్లో మీనింగ్ చూసుకుంటే ఏంటంటే ఈ 10 భాగాలు ఏంటంటే, మొట్టమొదటి ఈ యొక్క సృష్టి, అత్ర సర్గో విసర్గ, మనం చదువుకున్నాం సర్గ విసర్గ, సృష్టి ఎలా జరిగింది, తర్వాత ఫస్ట్ భగవంతుడితో జరిగింది, ఆ తర్వాత బ్రహ్మ ద్వారా జరిగింది, తర్వాత ఈ అన్ని గ్రహాలవన్నీ ఎలా ఏర్పడ్డాయి, సర్వ ప్రపంచాలు సర్వ విశ్వాలు భగవంతునితో ఏ రకంగా రక్షించబడ్డాయి, అక్కడ పోషణం హూతయ అంటే ఈ ఈ ఏ రకంగా ఈ సృష్టి జరిగింది అనేది అనమాట. క్రియేటివ్ ఇంపెటస్ అంటే దాన్ని. అయితే మనుడు బ్రహ్మ ఒక్కొక్క దినంలో ఎంతమంది మనుస్ ఉంటారు దాని గురించి, తర్వాత భగవంతుని గురించి జ్ఞానం. అసలు మనకి ఏదైనా ఒక విషయంలో ముందుకు వెళ్ళాలంటే ఆ విషయం గురించి అవగాహన ఉండాలి. దాని గురించి కూడా శ్రీమద్ భాగవతం మనకు చెప్తుంది అనమాట. ఒక తల్లి సంతానానికి తండ్రి గురించి, తర్వాత ప్రతి చిన్న విషయం ఎలా నేర్పుతుందో శ్రీమద్ భాగవతం మనకు భగవంతుడి గురించి, భగవంతుడు చేసే వివిధ రకాలైన లీలల గురించి కూడా మనకు చెప్తుంది అనమాట. సైన్స్ ఆఫ్ కృష్ణ మనకు చెప్పేది అంటే కృష్ణుడికి సంబంధించిన జ్ఞానాన్ని మనకు శ్రీమద్ భాగవతం అందిస్తుంది అనమాట. సో ఆ జ్ఞానంలో పరమావధి ఏంటంటే భగవంతుడే మూలాధారము, అన్నిటికీ ఆయనే కారణం. ఈశ్వర పరమ కృష్ణ లాస్ట్ కారణం అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, దశమస్య విశుద్ధో అర్థం నవానాం ఇహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శృతేనార్థేన చాంజస. శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో చెప్తున్నారు అనమాట. ఏంటి అంటే ఈ సంబంబోనం మొత్తం వీటన్నిటికీ పరమార్థం తెలవాలి అంటే మిగతా వాటన్నిటి కూడా ఈ వేదాల్లో శాస్త్రాల్లో ఏవే విషయాల గురించి చర్చించారో అవి మనం తెలుసుకుంటేనే మనకు ఆ పరమతత్వం అర్థమవుతుంది అనమాట. కొన్నిసార్లు ఈ వివరణ అంటే భగవంతుడి గురించి కానీ భగవంతుడి సృష్టి గురించి కానీ వివరణలు కొన్నిసార్లు ప్రత్యక్షంగా ఉంటాయి, కొన్నిసార్లు ఏంటంటే వేరే మునుల ద్వారా విన్నాము అని ఆ రకంగా దాని గురించి మనకు వివరణలు ఇవ్వబడుతుంది. అంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనకి ఈ విషయాన్ని మనకు ఇవ్వబడుతుంది అనమాట. సో శిల జీవ గోస్వామి ఏం చెప్పారంటే ఈ తత్వ శబ్దార్థాలు కొందరు ఏమన్నారంటే ఈ ఆశ్రయ తత్వ అనేది మనకు రావాలంటే భగవంతుని పాదాన్ని ఆశ్రయించాలి అని తెలియాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది అంటే శ్రీమద్ భాగవతంలో మొదటి 2 స్కందాలు అని చెప్పారనమాట. మొదటి 2 స్కందాలు, అందులో ఫస్ట్ స్కందంలో మొదటి 2-3 అధ్యాయాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పరమ సత్యం తెలుసుకున్నాం, సుఖదేవ గోస్వామి గురించి తెలుసుకున్నాం, శౌనకాది మునులు ఎందుకు తపస్సు చేయాలనుకున్నారు, వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి, ఆ 6 ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇవన్నీ తెలుసుకుంటూ వాళ్ళ ప్రశ్నలకు సూత గోస్వామి ఏ రకంగా జవాబిచ్చారు అనేది మనకు ఈ మొదటి 3వ అధ్యాయం నుంచి మొదలవుతుంది అనమాట. అయితే కొందరేమంటారంటే అసలు ఈ స్టార్టింగ్ మనకు ఫస్ట్ 2 స్కందాలు శ్రీమద్ భాగవతంలో భాగాలే కావు. ఎందుకు అంటే ఈ సుఖదేవ గోస్వామి పరీక్షిత్తో మాట్లాడడం అనే అంశము మనకు 3వ స్కందంలో మొదలవుతుంది, కాబట్టి ఈ 2 కాదు అని చెప్తారనమాట. కానీ మన శిలా జీవ గోస్వామి వాళ్ళు మటుకు ఏమన్నారంటే
శ్రీమద్ భాగవతంలో ఈ స్కందంలో ఇదే మాట్లాడతారని లేదు. ఈ ముఖ్యంగా ఈ 10 విషయాలు అన్ని స్కందాల్లో కూడా చర్చించబడుతుంది ఇంతో కొంత. కాబట్టి ఆ వాదన సరైనది కాదు అని సహేతుకంగా దాన్ని నిరూపించారనమాట. శుకదేవ గోస్వామి అనేక రకాల ఈ వీటి గురించి చెప్తారు. ఈ 10 టాపిక్స్ గురించి మాట్లాడతారు కదా, ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా థర్డ్ లెక్క ఉంటుంది. అందుకని కొందరు అట్లా భావిస్తారు, కానీ ఆచార్యులు దాన్ని అంగీకరించలేదు. అని ఏం చెప్పారంటే, ఈ 10 విషయాలను అనేక రకాలుగా, అంటే కొన్నిసార్లు కొన్నిసార్లు ఎక్కువ, వేరియస్ డిగ్రీస్, అంటే కొన్నిసార్లు తక్కువ కొన్నిసార్లు ఎక్కువ, వాటిని మొత్తం శ్రీమద్ భాగవతంలో దాని గురించి తర్కించడం జరిగింది, అనలైజ్ చేశారు అని చెప్తున్నారు అనమాట. శిలా గోస్వామి, జీవ గోస్వామికి ఏం చెప్పారంటే, ఈ 10 టాపిక్స్ ఉంటే ఆ 10 టాపిక్స్ లో మొదటి 2 టాపిక్స్ శ్రీమద్ భాగవతం రెండు స్కందాలలో ఈ వీటి గురించి అంతగా మాట్లాడరు, కరెక్టే. కానీ ఒకవేళ మిగతా వాళ్ళన్న వాదన కరెక్టే ఉంటే 3 నుంచి 12 దాకా 10 స్కందాలు ఉండాలి కదా, మరి ఈ 2 ఎందుకున్నాయి? అది లాజిక్ అన్నమాట అని చెప్పేది. అందుకే ఏమంటున్నారంటే, శ్రీమద్ భాగవతాన్ని ఈ రకంగా మనము ఆ దృక్పథంలో చూడకూడదు అని చెప్పి ఈ 18,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి శ్రీమద్ భాగవతము 12 స్కందాలుగా విభజించబడింది అని చెప్పి, ఫస్ట్ 2 ఏంటంటే సర్గ, విసర్గ, పోషణ, ఆశ్రయ, ఇవన్నిటి గురించి కొంచెం చర్చించడం జరిగింది అని చెప్తున్నారంట. అది శ్రీధర స్వామి, మన గౌడీయ పరంపరలో ఆయన కూడా గొప్ప రచయిత, గొప్ప కవి, ఆయన పండితుడు. ఆయన కూడా శ్రీమద్ భాగవతం మీద అనేక వ్యాఖ్యలు ఇచ్చారు. ఆయన కూడా జీవ గోస్వామి గారు చెప్పిన దాన్ని ఆయన సమర్థించారనమాట. సో మనకు గౌరంగ దర్శన్ ప్రభు ఈ శ్రీమద్ భాగవత సుబోధిని ద్వారా మనకి మొదటి 2 స్కందాలలో చక్కగా అన్ని క్లుప్తంగా చెప్పారనమాట. దాంట్లో ఏంటంటే, మొన్నట్లాగా మనం మొత్తం ఈ మొదటి స్కందంలో ఏముంది చూడాలి అంటే, అది పార్ట్ ఏ, పార్ట్ బి 2గా విభజించారనమాట. పార్ట్ ఏలో ఏంటంటే, నైమిషారణ్యంలో ఎప్పుడైతే అంత మునులు సమావేశం అవుతారో వాళ్ళు ఆ సమయంలో సూతుడు రావడం, ఆయన సాదరంగా ఆహ్వానించడము, ఆయన ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఇంకా వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు అనమాట. వినయంగా సూత గోస్వామిని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలు అడిగారు మాతాజీ? 6 మాతాజీ, 6. సో ఈ 6 ప్రశ్నల కంటే ముందు శ్రీమద్ భాగవతంలో, ప్లీజ్ ఎవరన్నా తెలుగు బుక్ ఉంటే తీసి పెట్టుకోండి, ఫస్ట్ 3 గురించి ఏం చెప్పారంటే, మొదటిది 1:1:1 జన్మాజస్య యతో అన్వయాత్ ఇతరతశ్చార్థేషు అభిజ్ఞ స్వరాట్. ట్యూన్ పోతుంది. ఓం నమో భగవతే బ్రహ్మహృదాయాది కవయే ముహ్యంతి యస్సూరయః తేజోవారి మృతాం యథా వినిమయో యత్ర తిసర్గో మృషా ధామ్నా స్వేన సహస్రకం నిరస్తకుహకం సత్యం పరం ధీమహి అంటే ఆ పరమ సత్యం ఏంటి అని మనకు నిరూపించే శ్లోకము, మొట్టమొదటి శ్లోకము. దాన్ని గాయత్రితో కూడా చెప్తారనమాట. అందుకని అది చాలా ఇంపార్టెంట్. శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటి పరమ సత్యం గురించి మాట్లాడితే, 2వ శ్లోకంలో శ్రీమద్ భాగవతం యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. ఈ శ్లోకం ఎవరికైనా గుర్తుందా? సెకండ్ శ్లోక, ధర్మ ప్రోజిత కైటవతారి అత్ర పరమో ధర్మస్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర శివదం తాపత్రయోన్మూలనం. వస్తు శివదం శివదం. తర్వాత శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరేరీశ్వరః సత్యో హృది అవరుధ్యతే ప్రకృతిభిః శ్రోషుభిస్తక్షణాత్. ఇది 3వ శ్లోకం ఏం చెప్తుందంటే, కిందని రాండి ఇది చాలా మధురమైంది, దాన్ని మీరు ఆస్వాదించండి అని పిలుస్తుంది అనమాట.
నిగమ కల్పతరో దళితం ఫలం శుకముఖాద్ అమృత ద్రవ సంహితం పిబతా భాగవతం రసమాలయం ముహురహో రసిక రహో రసిక భువి భావుకాహ. అంటే రసికులైన వారు అంటే ఇక్కడ మన భాషలో మనం ఊహించే రసికులు కాదు. ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని ఉత్తమ రసాన్ని ఆస్వాదించగలుగుతారో అటువంటి రసికుల్ని శ్రీమద్ భాగవతాన్ని ఆస్వాదించండి అని చెప్తున్న శ్లోకం. ఈ 3 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ 6 ప్రశ్నలు ఏంటి అంటే, అన్నిట్లో అందరికీ శ్రేయాన్ని కలిగించేది ఏంటి, వాట్ ఈస్ హైయెస్ట్ గుడ్ అంటే పరమ శ్రేయస్సు కలిగించేది ఏంటి, పరమ శ్రేయస్సు ఏంటి అంటే అది ఫస్ట్ 1 క్యాంటోలో ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ 9th శ్లోకం అన్నమాట. అది దానికి జవాబు ఏం చెప్పారంటే అది మనకు 2వ అధ్యాయంలో వస్తుంది. భగవంతుని పట్ల ప్రేమను భక్తి ద్వారా పెంపొందించుకోవడం అందరిలో పరమ శ్రేయస్సు. అది మనం ఏది చేసినా కూడా మనకు ఒక మంచి జరగాలనుకుంటాం కదా, అంతా శుభం జరగాలి అంటే ఏం చేయాలంటే భక్తి ద్వారా భగవంతుని పట్ల ప్రేమను పెంచుకోవాలి. రెండోది ఏంటంటే అన్ని శాస్త్రాలకు సారం ఏంటి, ఎసెన్స్ ఆఫ్ ద ఆల్ స్క్రిప్చర్స్. అది 11వ శ్లోకం మొదటి అధ్యాయంలో అడిగితే దాని జవాబు ఏం చెప్పారంటే 2వ అధ్యాయంలో ఏం చెప్పి ఉండొచ్చు చెప్పండి, ఊహించండి. అన్ని స్క్రిప్చర్స్ చెప్పేది ఏది, దాని సారం ఏం చెప్తుంది? భగవంతుడే దేవాది దేవుడు అని మాతాజీ. భక్తియుత సేవ, భక్తియుత సేవ. భక్తి కరెక్టే, భగవంతుడు దేవాదేవుడు. ఆయన ఎలా ప్లీజ్ చేయాలంటే అన్నిటికంటే సులభమైన మార్గం, ఉత్తమమైన మార్గం భక్తియుత సేవ. అది ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ స్కందంలో 2వ అధ్యాయంలో చెప్పారనమాట. 3వ ప్రశ్న ఏంటంటే భగవంతుడు ఎందుకు కృష్ణుడిగా అవతరించాడు, అవతారానికి కారణం ఏంటి అని వాళ్ళు 12వ శ్లోకం మొదటి అధ్యాయంలో అడిగితే దానికి సూత గోస్వామి జవాబు ఏం చెప్పారంటే ఆ ఫేవరెట్ శ్లోక రసరాణి ఏంటది, భావయేతే సత్వేన లోకాన్వై లోక భావన లీలావతారానులతో దేవతిర్యన్ నరాదిశు. ఎవరైతే భక్తి భావనలో ఉంటారో, సత్వగుణం కలిగి ఉంటారో వాళ్ళని మళ్ళా తన లోకానికి తీసుకువెళ్ళేందుకు, తన పట్ల ఆకర్షితులై తన వెంబడి వచ్చేటట్టు, తనను తలుచుకున్నట్టు చేసేందుకు భగవంతుడు మళ్ళా వస్తాడు అనమాట. అది చెప్తున్న ఆన్సర్ ఏంటంటే 2వ అధ్యాయంలో 34 శ్లోకము భావయత్యేష సత్వేన లోకాన్వై లోక భావన. తర్వాత 3వ అధ్యాయంలో 28వ శ్లోకం. ఈ 2 కారణాల వల్ల భగవంతుడు అవతరిస్తారనమాట. ఇక 4వ ప్రశ్న సూత గోస్వామి నుంచి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారంటే పురుషావతారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనమాట. పురుషావతారాల గురించి మనకి ఎక్కడ మాట్లాడుతుంటే 2వ అధ్యాయంలో 30 నుంచి 33 శ్లోకాలు అయితే 3వ అధ్యాయంలో 1 నుంచి 5 శ్లోకాల దాకా పురుషావతారాలు ఏవి మాతాజీ, ఎన్ని ఉన్నాయి పురుషావతారాలు? 3 కదా మాతాజీ. అవును కరెక్టే, డౌట్ గా చెప్తున్నా. గర్భోదక అంటే కారణాలకు సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు మాతాజీ. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ అమ్మా. ఈ అంతటితో ఆగిపోలేదు వాళ్ళ కుతూహలం. ఎందుకంటే మధురమైన వస్తువుని ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అందులో భగవంతుడికి సంబంధించిన విషయాల మీద ఇంకా మనకు ఆసక్తి పెరుగుతుంది. అందుకని పురుషావతారాలైనాక లీలావతారాల గురించి చెప్పుకున్నారు అనమాట. అది 17, 18 క్వశ్చన్స్ లో మొదటి అధ్యాయంలో 17, 18 ఈ రెండింటి గురించి అడుగుతారు. పురుషావతారాల గురించి, లీలావతారాల గురించి. జవాబు మనకి ఎక్కడ దొరుకుతుంది? 2వ అధ్యాయంలో 30 నుంచి 33 శ్లోకాల తర్వాత 3వ అధ్యాయంలో 1 నుంచి 5 ఈ పురుషావతారాల గురించి చెప్పారనమాట. మనకు అక్కడ ఇక్కడ వస్తూనే ఉంటాయి వాటి ప్రస్తావన, కానీ మనకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఆ టాపిక్ వీటిలో అనమాట. ఈ లీలావతారాల గురించి 3వ అధ్యాయంలో చక్కగా వర్ణించబడింది. చెప్తూ లాస్ట్ ఏమంటారు, కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారనమాట. అవతారంగా కృష్ణుడు వచ్చినప్పటికీ ఆయనే అవతారి, ఆయనే స్వయంగా భగవానుడు అన్న విషయాన్ని మనకు ఈ 3వ అధ్యాయం ద్వారా స్పష్టం చేస్తారనమాట. 6వ ప్రశ్న ఏంటంటే భగవంతుడు తన ధామానికి తిరిగి వెళ్ళినప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది అని అన్నారు. ఎందుకంటే భగవంతుడే ధర్మం కదా, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం అని మనకు 6వ స్కందంలో చెప్తారు. ఇది ఏంటంటే
ఇప్పుడు మరి కృష్ణుడు ఆయన అవతారం సాధించుకొని వెళ్ళిపోతున్నారు తన స్వధామానికి. మరి ధర్మం ఎవరినొక్కడి మీద ఆధారపడాలి కదా. ఎవరిని ఆశ్రయించింది అంటే, దాన్ని ఎవరిని ఆశ్రయించింది అని చెప్పండి, శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించింది ధర్మం అని చెప్తూ 3వ అధ్యాయంలో 43వ శ్లోకము మనకు దానికి జవాబిస్తుంది అనమాట. ఈ రకంగా పార్ట్ ఏలో ముఖ్యంగా ఫస్ట్ 3 శ్లోకాల గురించి ఈ 6 ప్రశ్నలు 6 జవాబులు ఏంటో మనకు తెలియజేయబడింది. ఇంకా పార్ట్ బి ఏంటంటే 4వ అధ్యాయం నుంచి 19 అధ్యాయాల దాకా దాని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. కానీ నేను ఇక్కడ మటు క్లుప్తంగా చెప్పబోతున్నాను. దీంట్లో ఏంటంటే మళ్ళా ఈ 6 ప్రశ్నలు అయిపోయినాయి కదా, ఇంకా వాళ్ళకి అనుమానాలు ఎక్కువ వస్తున్నాయి అనమాట. ఇంటున్నా కొద్దీ ఇంకా వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. 4 ప్రశ్నలు అడుగుతారనమాట. ఆ 4 ప్రశ్నలు అడిగితే వాటికి సూత గోస్వామి 4 నుంచి 19 అధ్యాయాల్లో జవాబులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. వాళ్ళు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే, భాగవతం యొక్క హిస్టరీ ఏంటి, దాని చరిత్ర ఏంటి, ఎలా వచ్చింది అని అడుగుతున్నారు అనమాట వాళ్ళు. శ్రీమద్ భాగవతం అది 4వ అధ్యాయంలో 3వ శ్లోకం. దానికి జవాబు ఏం చెప్తారంటే, సూత గోస్వామి వ్యాసుల వారు అన్ని గ్రంథాలు రచించిన, అన్ని పురాణాలు రాసిన అతనిలో ఏదో ఒక అసంతృప్తి ఉండడము, ఆ సమయంలో నారదుల వారు ఆయన ఎదుట ప్రత్యక్షమవడము, అతని అసంతృప్తికి కారణము అతను భగవంతుని యొక్క శుద్ధ భక్తిని ప్రోత్సహించేటట్టు కానీ భగవంతునే కీర్తిస్తూ కానీ ఏ గ్రంథం రాలేదు. కాబట్టి నా భగవంతుని కీర్తిస్తూ ఆయన గుణగణాన్ని, ఆయన యొక్క లీలల్ని వర్ణించమని చెప్తారనమాట. దానితోటి వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతాన్ని సంకలనం చేసి, అది ఎవరు చెప్తారు, శుకదేవ గోస్వామి కనిపిస్తాడు. అది ఈ ప్రాసనంలో శుకదేవ గోస్వామి అతను చాలా చాలా సంవత్సరాలు, చాలా నెలలు తల్లి గర్భంలోనే ఉండిపోవడం, తర్వాత ఎప్పుడైతే బయటికి వస్తారో వెంబడే భౌతిక ప్రపంచం మీద ఎటువంటి అనురక్తి లేకుండా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినాక వ్యాసదేవుని యొక్క శిష్యుల ద్వారా భాగవతం 2 శ్లోకాలు విని, ముఖ్యంగా మన ఆచార్యులు 2 శ్లోకాలు చెప్తారు. ఒకటి బర్హాపీఠం నటవరవపు చక్కటి వర్ణన, స్వామి వర్ణన. ఇంకోటి అహోబకీయం సనకాలకూటం, అంటే అక్కడ భగవంతుని యొక్క పరమ కరుణ గురించి మాట్లాడేది. అంటే సంహరించేందుకు దురుద్దేశంతో వచ్చిన పూతనకు కూడా ఆయన తల్లి స్థానం ఇచ్చి మోక్షం ఇచ్చారు. ఆ 2 శ్లోకాల ద్వారా మళ్ళా అతను ఈ భాగవతం పట్ల ఆకర్షితుడై ఆయన వ్యాసుని ఆశ్రయిస్తారు. వ్యాస భగవాన్ ద్వారా మళ్ళా శ్రీమద్ భాగవతం అంతా శుకదేవ గోస్వామికి చెప్పబడుతుంది అనమాట. 2వ ప్రశ్న ఏంటంటే, ఈ భాగవతం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? పరీక్షితునికి శుకదేవ గోస్వామి చెప్పడం ద్వారా వచ్చింది. ఈ పరీక్షిత్తు ఎవరు, అసలు అతని కార్యకలాపాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటారు అనమాట. అది 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో అడిగితే, మొట్టమొదటి దీంట్లో 2 ఉపవిభాగాలు. మొదట అతని పుట్టుక, 2 అతని యొక్క రకరకాల కర్మలు. మొదటి దాంట్లో ఏం చెప్పారంటే, అసలు ఏ కారణం వల్ల ఏ రకంగా మహారాజు పరీక్షిత్ యొక్క జననం అయింది. అశ్వత్థామ అతను బ్రహ్మాస్త్రాన్ని వేయడము, తర్వాత పారిపోతుంటే కృష్ణార్జునుడు వెంబడి పడడము, అతన్ని తగిన రీతిగా సంహరించకుండా బ్రాహ్మణ పుత్రుడు గురుపుత్రుడు కాబట్టి అతన్ని అవమానించి అతని మణిని పీకేసి పంపించేశారనమాట. అయితే అంతైనా డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయింది. బ్రహ్మాస్త్రం వేసిండు, ఆ ఉత్తర యొక్క గర్భాన్ని అది అటాక్ చేసింది అనమాట. అప్పుడు ఉత్తర అంతమంది శక్తివంతులైన మామగారులను అందరినీ వదిలిపెట్టి భగవంతుని పాహి అనుకుంటూ ఆడొస్తుంది. అదే సమయానికి ఏంటంటే అంతా అయిపోయింది కదా, తను తిరిగి వెళ్ళిపోదామని కృష్ణుడు తన రథం ఆరోహించే సమయంలో ఉత్తర పాపం ఆమె తన సంతానానికి, అంటే ఏకైక వారసుడు మొత్తం కురువంశానికి, అటువంటి తన సంతానాన్ని గర్భాన్ని రక్షించమని ఆమె క్షమాభిక్ష పెట్టుకుంటూ వస్తుందన్నమాట. రక్షణ చేయడము ఈ రకంగా చెప్పుకుంటూ, ఈ 2వ ప్రశ్నకు సూత గోస్వామి ఏం చెప్తారు అంటే, కుంతి ఎలా ప్రే చేసింది, భీష్ముడు ఎలా ప్రే చేశారు, తర్వాత హస్తినాపురం నుంచి భగవంతుడు వెళ్ళిపోయి ద్వారకలోకి ఎలా వెళ్ళారు, ద్వారకలో అందరూ భగవంతుని అన్ని రోజుల తర్వాత మళ్ళా దర్శనం పొందినందుకు వాళ్ళ యొక్క అనుభూతులు ఏంటి, ఎలా అన్ని ఆహ్వానించారు, ఇవన్నీ కూడా
చర్చించడం జరుగుతుంది అనమాట. ఇవంతా రెండో ప్రశ్నకు సంబంధించి అతని పుట్టుక, వాటి గురించి, ఆ తర్వాత పరీక్షిత్ యొక్క వివిధ కర్మల గురించి. మళ్ళీ ఇంతలోపలే వీళ్ళకు ఫస్ట్ అశ్వత్థామ గురించి అవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఆరాటం ఆగట్లేదు. అందుకని వాళ్ళు మళ్ళీ అడుగుతారు అనమాట. 12వ అధ్యాయంలో మళ్ళా పరీక్షిత్ గురించి తెలుసుకోవాలనుకుంటారనమాట. ఈ 12వ అధ్యాయంలో పరీక్షిత్ యొక్క జన్మ, తర్వాత బ్రాహ్మణులు ఆయన యొక్క గొప్పతనాన్ని, మనం మీకు గుర్తుందో లేదో, ఇతను వీళ్ళలాగా వీరవంతులు అవుతారు, వాళ్ళలాగా దానవంతుడు అవుతాడు, ఇట్లా ఆయన యొక్క సుగుణాలన్నిటి వివిధ వ్యక్తులతో పోలుస్తూ చెప్తారనమాట. అదంతా మనము ఈ 12వ అధ్యాయంలో తెలుసుకోగలుగుతాం. ఏ2 అంటే సబ్ టాపిక్ లో ఇతని యొక్క వివిధ కర్మల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు పరీక్షితును వాళ్ళు ఎప్పుడైతే కృష్ణ భగవానుడు సోదామానికి వెళ్ళిపోయాడని తెలుస్తుందో అప్పుడు పాండవులకు ఎటువంటి ఈ భౌతిక ఇచ్చలు లేకుండా వాళ్ళు కూడా ఈ పరీక్షితును రాజ్యానికి అధికారిగా ఏమంటారు దాన్ని పట్టాభిషేకం చేసేసి వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటారు అనమాట. అంతలోపలనే మనం 13వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, విదురుడు మైత్రేయుడి ద్వారా పొందగలిగిన అంత ఆధ్యాత్మిక విద్యను పొందినాక హస్తినాపురంకి వెళ్తాడనమాట. ఎందుకు వెళ్ళాలి అని అనుకున్నాం మనం. ధృతరాష్ట్రుణ్ణి ఆయన మోహాన్ని భగ్నం చేసి భగవంతుడి దిశ వైపు, ముక్తి దిశ వైపు, ఆధ్యాత్మికత వైపు నడిపేందుకు, జ్ఞానబోధ చేసేందుకు మళ్ళా విదురుడు తిరిగి వస్తాడనమాట. పరీక్షితుని యొక్క పాలన, అతని యొక్క వీరగాథలు చెప్తూ కలి ఏ రకంగా ఈ యొక్క చెండాలుడి వేషంలో ఈ 4 కాళ్ళ ధర్మాన్ని ఒంటిపాదం మీద నిలిచిన ఆవును హింసించడము, ఏ రకంగా పరీక్షిత అతన్ని దండించడం అన్ని కూడా మనకు 16-17 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది అనమాట. ఈ 14-15 ఏంటంటే పాండవులు నేను చెప్పినట్టు కృష్ణుడు ఈ భూమండలం నుంచి నిష్క్రమించినాక వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. రాజ్యభారం అంతా పరీక్షిత్తు పెట్టేశారు. ఇదే పరీక్షిత్తు గురించి జన్మ, ఆయన యొక్క కర్మలు అనమాట. 3వ దాంట్లో అడుగుతారనమాట, ఏంటంటే మరి ఇన్ని వచ్చిన ఇంత గొప్ప రాజు అన్ని వదిలిపెట్టేసి గంగా తీరాలు ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది అని ప్రశ్న అడుగుతారంట. సో ఫస్ట్ ఏమో శ్రీమద్ భాగవతం యొక్క హిస్టరీ అడుగుతారు, 2 పరీక్షిత్ మహారాజు యొక్క జననము, అతని కర్మలు అడుగుతారు, 3వది అతను ఎందుకు అన్ని వదిలిపెట్టేసి గంగా నది తీరంలో కూర్చున్నారు అని. దానికి జవాబు ఏంటంటే, ఈ పరీక్షిత్ మహారాజు శృంగి అనే బ్రాహ్మణ బాలుడు వల్ల శపించబడడం, ఆ వృత్తాంతం అంతా చెప్తారనమాట. కానీ అక్కడ పరీక్షిత్ ఔదార్యం ఏంటంటే, ఇట్లా బ్రాహ్మణ బాలుడు తనను 7 రోజుల్లో మరణింపబోతున్నాడు అని శపించినా కూడా దానికి తను ఆగ్రహించడు, తన తప్పును తెలుసుకొని ఆ శిక్షను ఆనందంగా స్వీకరిస్తాడనమాట. అన్నిటిని వదిలిపెట్టి భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుని విషయాలు తెలుసుకోవాలని కుతూహలంతో ఆయన గంగా తీరంలో కూర్చుంటారనమాట. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, శుకదేవ గోస్వామి ఆయనే అసలు ఎక్కడ ఏ రాజ్యాల్లో గృహస్థుల ప్లేస్ లో ఉండరు అని, అటువంటి గోస్వామి ఎలా హస్తినాపురంకి వచ్చారు, తర్వాత ఆయన పరీక్షితుని ఎలా కలుసుకున్నారు, అది వీళ్లకు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందన్నమాట. ఆ దానికి జవాబు అంటే పరీక్షితు శుకదేవుల యొక్క సమావేశం గురించిన వివరాలన్నీ మనకు 18-19 అధ్యాయాల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే ఇతనికి శాపం వచ్చిందో తనకు తెలిసిపోతుంది, తన మరణం తొందరలో ఆసన్నం అవుతుందని. ఇప్పుడు అందరు మునులతో కూడి భగవత్ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్నటువంటి పరీక్షితు దగ్గరికి ఎక్కడ మనకు ఈ భాగవతం చెప్తారు, ఎక్కడైనా పాలు పితికితే ఆ పాల మీద వచ్చే నురుగు మళ్ళీ మామూలు అయ్యేదాకా కూడా నిలబడినటువంటి శుకదేవ గోస్వామి వచ్చి పరీక్షితునితోటి ఈ శ్రీమద్ భాగవతం గురించి సంభాషణ మొదలు పెడతారన్నమాట. పరీక్షిత్ ఎన్నో ప్రశ్నలు అడగడం, అతను అడిగే ప్రశ్నలకు సంతోషిస్తూ శుకదేవ గోస్వామి ఇంకా వివరంగా చెప్పడం. ఈ రకంగా ఫస్ట్ క్యాంటోలో ఈ మనకు 19 చాప్టర్స్ కదా, మొత్తం 19 చాప్టర్స్ లో ఇదంతా జరుగుతుంది అనమాట. 6 క్వశ్చన్స్ అడగడము, 6 క్వశ్చన్ తర్వాత మళ్ళా వాళ్ళు సూత గోస్వామిని ప్రశ్నించి పరీక్షిత్ గురించి జననము, అంతకంటే ముందు శ్రీమద్ భాగవతం హిస్టరీ ఏంటి,
ఎలా వచ్చింది ఉనికి భాగవతం ఉనికిలోకి అన్నది అడుగుతారనమాట. ఈ రకంగా మనకు ఫస్ట్ క్యాంట్లో చెప్పడం జరుగుతుంది. ఇది బ్రీఫ్ గా చెప్తే చాలా, ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైపోయిందా? రెండో చెప్పండి కనకవల్లి మాతాజీ, ఏదో చెప్తున్నారు. ఇక శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోకి చూస్తే అది భక్తి యోగం యొక్క విశిష్టతను మనకు తెలియజేస్తుంది అనమాట. రెండో స్కందంలో మొట్టమొదటి 1, 2, 3 అధ్యాయాల్లో భక్తి యోగం యొక్క ఉన్నతి గురించి చెప్తుంది అనమాట. దాంట్లో మళ్ళా ప్రశ్నలు. శ్రీమద్ భాగవతంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, సంభాషణ పూర్వకంగా ప్రశ్న ఉత్తరాల ద్వారా మనకు ఈ విషయం అంతా డిఫరెంట్ వ్యక్తుల మధ్య ఎట్లా అంటే, శుకదేవ గోస్వామి పరిస్థితు, తర్వాత సూత గోస్వామి శౌనకాది మునులు, తర్వాత మైత్రేయుడు, తర్వాత విదురుడు, ఈ రకంగా ఇద్దరిద్దరు వ్యక్తుల మధ్య ప్రశ్నోత్తరాల ద్వారా మనకు చాలా విషయాలు తెలుపబడతాయి అన్నమాట. దీంట్లో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటి అంటే, హరే కృష్ణ, ఎక్కడ చప్పుడు వస్తుందమ్మా, ప్రతి వ్యక్తికి వాళ్ళ యొక్క జీవన ధర్మం ఏంటి అని చెప్తున్నారు. ముఖ్యంగా పరమ ధర్మం ఏంటి, ముఖ్యంగా ఎవరైతే చనిపోతూ ఉన్నారో వాళ్ళు ఏమి వినాలి, ఏమి పలకాలి, దేన్ని ధ్యానించాలి అని, ఏం చేయాలో చెప్తూ ఏం చేయకూడదో చెప్పండి అని వాళ్ళు అడుగుతారనమాట. అది ఎవరిని అడుగుతారు చెప్పండి? హరే కృష్ణ. పరీక్షిత్ మహారాజ్ శుకదేవ్ గోస్వామికి. వెరీ గుడ్. గంగా తీరంలో ఉన్న పరీక్షిత్తుని శుకదేవ గోస్వామి రావడం, ఆయన్ని తగిన రీతిని సత్కరించి ఆహ్వానించి అతని ఈ ఆసనం ఇచ్చి ఈ ప్రశ్నలు అడగడం మొదలు పెడతాడు పరీక్షిత్ మహారాజ్. ఎందుకంటే అతను తెలుసుకోవాల్సిన విషయాలే భగవత్ విషయాలు. అందుకని ఒక మానవుడి యొక్క ధ్యేయం ఏంటి, పరమ ధర్మం ఏంటి, ఏమేమి, ముఖ్యంగా ఎవరైతే మరణానికి దగ్గరగా ఉన్నారో, మరణించబోతున్నారు. ఎందుకంటే పరీక్ష చాలా అదృష్టవంతుడు, ఆయనకు 7 రోజుల నోటీస్ అందింది. కానీ మానవులకు మనకు ఆ మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ముఖ్యంగా మరణావస్థలు ఉన్న తనేం చేయాలి, ఏం వినాలి, ఏం పలకాలి, ఏం చేయకూడదు అనే విషయాన్ని అతను అడుగుతారనమాట. ఇవి మనకు 19వ చాప్టరు 24వ శ్లోకంలో, తర్వాత 19, 24, 38 చాప్టర్లలో చెప్పబడుతుంది అనమాట. ఇది దానికి జవాబు మనకు ఈ 2వ స్కందంలో వస్తుంది. ఇవన్నీ ఫస్ట్ క్యాంటోలో 19, 24, 38 అధ్యాయాల్లో ఈ పరమధర్మం ఏంటి, ఏం వినాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ ప్రశ్నిస్తే దానికి జవాబు ఏం చెప్తున్నారంటే 1, 2, 3 అధ్యాయాలు 2వ స్కందము, మళ్ళా 4వ చాప్టర్. వీటన్నిటిలో ఫస్ట్ ఏమి వినకూడదు, డూస్ అండ్ డూ నాట్స్, ఏవి చేయకూడదు, నిషేధాలు ఏంటో చెప్పడం జరుగుతుంది అనమాట. చెప్పుకుంటూ ఏం చెప్పారు అంటే, ముఖ్యంగా గృహం ఏది కాకూడదు అన్న విషయాన్ని చెప్పారనమాట. ఇంకేం చెప్పారంటే, భగవంతుని యొక్క లీలలు వినాలి, భగవంతుని కీర్తించడం చేయాలి, భగవంతునే ఎప్పుడు స్మరించాలి అన్న విషయం చేయదగినవి. చేయకూడదు ఏంటంటే గృహం ఏది కాకూడదు, ఈ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. శుకదేవ గోస్వామి ఏం చెప్తారంటే, ఈ మానవాళికి పరమ ధర్మం ఏంటి అంటే భక్తి యుగాన్ని ఆచరించాలి అని చెప్తున్నారనమాట. అయితే కొందరికి ఏంటంటే, అక్కడ ఈ పరీక్షిత్ మహారాజ్ అడిగినప్పుడు మార్గం ఏంటి అంటే, రకరకాల యోగులు వాళ్ళు రకరకాల జవాబు ఇచ్చారు. కొందరంటారు జ్ఞానయోగం చేయమంటారు, ఒకడు కర్మయోగం చేయమంటారు, తర్వాత ఒకటి దేవతల్ని పూజించమంటారు. ఈ రకంగా ఏంటంటే లేదు యోగం చక్కగా యజ్ఞయాగాలు చేయమని కొందరు. ఇవి మనం మామూలుగా మన జీవితంలో కూడా చూస్తుంటాం. ఏదైనా ఒక ప్రశ్న అడిగితే, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్తే చాలా మంది దానికి రకరకాలుగా సొల్యూషన్స్ ఇస్తారనమాట. కానీ సరైన సొల్యూషన్ ఏది వచ్చింది అంటే, శుకదేవ గోస్వామి ద్వారా మన పరమధర్మము భక్తి యోగ అన్నిటికంటే ఉత్తమమైంది అని చెప్పారు. ఇదే విషయాన్ని మనం 4వ స్కందంలో నారదుల వారు కూడా అదే చెప్తారు కదా, ఎన్ని యోగాలు ఏవి చేసినప్పటికీ
అన్నిట్లో పరమశ్రేష్టమైన యోగం భక్తి యోగము. భక్తి యోగంలోనే మిగతా అన్ని కూడా ఇమిడి ఉన్నాయి. అదే భక్తి లేకుండా మిగతా ఎన్ని చేసినా కూడా అది శ్రమ ఏవహి కేవలం అన్న విషయం మనము వాళ్ళ 4వ స్కందంలో కూడా నారదుల వారి ద్వారా విన్నాం. తర్వాత ఈ 2వ స్కందంలో ఫస్ట్ అష్టాంగ యోగా అంటే ఏంటో చెప్తూ, అష్టాంగ యోగం కంటే భక్తి యోగ ఏ రకంగా ఉత్తమమైంది అనే విషయాన్ని చర్చించడం జరిగింది. ఈ 2వ స్కందంలో విరాట రూపం గురించి చెప్పారన్నమాట. మొదటి అధ్యాయంలో ఎవరైతే ధ్యానాన్ని చేసుకుంటారో అటువంటి వాళ్ళు ఈ యోగ మార్గంలో వెళ్తున్న వాళ్ళు ధారణని ఆశ్రయించి వాళ్ళు ఏంటంటే యోగులు అయిపోతారు అనమాట. ఈ ధారణ మీదనే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారంటే భగవంతుని యొక్క విరాట రూపుగా వాళ్ళు ఊహించుకొని ఆ విరాట రూపం పట్ల వాళ్ళు అనుబంధాన్ని పెంచుకుంటారు అనమాట. ఇక కొందరేంటి మనకు తెలుసు, వాళ్ళు ధారణాశ్రయాలు అంటారు అనమాట. వాళ్ళు పరమాత్మ రూపంలో ఉన్న భగవంతుడి మీద వాళ్ళు ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు, ఆయన వాళ్ళు సేవిస్తుంటారు అనమాట. ఈ 2 కూడా ఏంటంటే విరాట రూపంగా పూజించిన పరమాత్మ రూపంగా పూజించినా కూడా వాళ్ళు కోరుకునేది ఏంటి అంటే భగవంతునిలో లీనం అవ్వాలన్న భిన్న మార్గాల్లో వాళ్ళు ఆ రకంగా ధ్యానిస్తున్నారు అని చెప్పి ఈ 2 రకాలైనటువంటి యోగాలు కూడా భక్తినిస్తాయి. కానీ భక్తి ద్వారా మనకు పొందేది ఏంటంటే భగవంతుని పట్ల శుద్ధం ప్రేమ. అందుకని ఈ 2 కంటే శుభాన్ని ఇచ్చేది కేవలం భక్తే అని చెప్తున్నమాట. ఈ మనం చదువుకున్నాం కదా, ఈ బ్రహ్మజ్యోతి విరాట రూపాన్ని ఆరాధించేవాళ్ళు కానీ పరమాత్మను ఆరాధించేవాళ్ళు వాళ్ళు ఎన్నుకున్న మార్గము భక్తి మార్గం అంతా శుభప్రదమైంది కాదు అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ బ్రహ్మదేవుడు ఆ వేదాలు ఎలా పొందాడు వాటి గురించి వివరణ ఇచ్చారనమాట. తర్వాత 2వ అధ్యాయము నుంచి 7వ అధ్యాయం నాకు ఏం చెప్పారు అంటే కర్మకాండ మనం ఒక మోక్షం కోసం చేస్తాం కానీ అది సరైనది కాదని చెప్పారు. అదే రకంగా మనం వివిధ కర్మలు చేస్తూ స్వర్గాన్ని పొందాలి, సర్వ సుఖాలు పొందాలి అన్న భావన అది చాలా వృధా అని చెప్పుకుంటూ, ఎందుకంటే దేనికైతే అంతం అనేది అంటూ ఉందో అది మీకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదు అనమాట. ఇటువంటి అనంతమైన ఆనందం మనకు పొందాలి అంటే అది కేవలము భక్తి మార్గం ద్వారానే దొరుకుతుంది అని మనకు శ్రీమద్ భాగవతం చెప్తుంది అనమాట. తర్వాత 3వ అధ్యాయంలో ఏం మాట్లాడుతుందంటే 2వ స్కందం 3వ అధ్యాయంలో దేవతల్ని నానా రకాల అన్య దేవత అర్చన కంటే తర్వాత జ్ఞాన మార్గం కంటే భక్తి మార్గం ఎటువంటి శ్రేయస్కరము వాటికంటే ఉత్తమం అన్న విషయాన్ని ఇక్కడ చర్చించడం జరుగుతుంది అనమాట. ఈ ఫలితాలు ఎట్లయితే మనము అన్య దేవతల ఆరాధన వల్ల మనం పొందే ఫలితాలు ఉన్నాయి కదా, అవి చాలా అల్పము అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి జ్ఞానం ఏంటంటే జ్ఞాన మార్గంలో పోయిన వాళ్లకు మనకు డిటాచ్మెంట్ రావచ్చు కానీ పూర్తిగా గుణ ప్రభావం నుంచి బయటికి రాలేరు అని చెప్పుకుంటూ కేవలం ఎవరైతే భక్తి పదాన్ని ఎన్నుకుంటారో వాళ్ళు గుణాలని జయించవచ్చు. అదే కదా, తమో రజో సత్వగుణాలని కూడా దాటుకుంటూ వాళ్ళు ఇంకా పైకి వెళ్ళొచ్చు అనమాట. ఆ గుణాతీత పరిస్థితి ఏమంటారు మాతాజీ? సత్వగుణం కంటే ఇంకా విశుద్ధ సత్వము విశుద్ధ సత్వం ఆ స్థితికి మిగతా యోగాల ద్వారా మిగతా మార్గాల ద్వారా వెళ్ళలేరు, కేవలం భక్తి పదం ద్వారానే అందుకోగలరు అని మనకు చెప్తుంది అనమాట 3వ అధ్యాయం. తర్వాత 13 నుంచి 27 3వ అధ్యాయంలోనే శౌనక ఋషి సూత గోస్వామిని ఇంకా చెప్పమంటారట. వాళ్లకు ఆయన సూత గోస్వామి పలుకులు ఎంత ఆనందకరంగా ఉంటాయంటే ఇంకా మాట్లాడండి, ఇంకా చెప్పండి అని వాడు ప్రశ్నలు అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు ఈ సరే భక్తి మార్గంలో వివిధ రకాలు మనం చదువుకున్నట్టు విరాట రూపాన్ని అర్చించే వాళ్ళు, పరమాత్మను పూజించే వాళ్ళు ఉంటారు, భక్తులు ఉంటారు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. మరి ఎవరైతే అభక్తులు ఉంటారో వాళ్ళ స్థితి గురించి ఏం మాట్లాడాలి అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. వాళ్ళు చాలా
నిర్భాగ్యులు భక్తి మార్గాన్ని ఎన్నుకోనందుకు అని చెప్తూ శౌనక ఋషి ఏం చెప్తారంటే ఏ, సరే ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ కాదు, పరీక్షితు సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుకున్నారో అది చాలా మాకు పూర్తిగా వివరించండి అని అడుగుతారనమాట. ఇది మొదటి భాగంలో. అయితే రెండో భాగంలో ఏంటంటే సర్గ విసర్గ అనేది మనకు చర్చించబడుతుంది. అది ఎవరి ద్వారా అంటే బ్రహ్మ నారదుడు. నేను చెప్పాను కదా శ్రీమద్ భాగవతం అంతా సంభాషణలు ప్రశ్నోత్తరాల ద్వారానే డెవలప్ అవుతుందని. ఇక్కడ ఇంకొక యాంగిల్ ఏంటంటే బ్రహ్మ నారదుల మధ్య సంభాషణ. బ్రహ్మ నారదుడు, నారదుడు వ్యాసదేవుడు, వ్యాసదేవుడు సుఖదేవ గోస్వామి, పరీక్షిత్తు సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి, శౌనకాదులు, ఇట్లా అన్నమాట సంభాషణలు మధ్యలో. సో ఇక్కడ ఏంటి అంటే పరీక్షిత్ అడుగుతాడు అనమాట, నాకు స్వర్గ విసర్గ గురించి తెలుసుకోవాలన్నది అని అడిగినప్పుడు సుఖదేవ గోస్వామి ఫస్ట్ భగవంతుడిని ప్రార్థించి తర్వాత ఈ బ్రహ్మ నారదుల యొక్క సంవాదం గురించి చక్కగా వివరిస్తారనమాట. చాలా డీటెయిల్ గా ఉంటుంది. 5వ దాంట్లో నారదుడు బ్రహ్మను అడుగుతాడనమాట, నువ్వు అందరిలో ఇంత ఉన్నతుడు కదా, నువ్వెవరిని ధ్యానిస్తున్నావు అని. అప్పుడు బ్రహ్మ ఏం చెప్తారు అంటే, ఈ నారదుడిలో ఉండే అపోహను నారదుని యొక్క అభిప్రాయాన్ని మారుస్తారు. లేదు, నేను ఒక సాధనాన్ని మాత్రమే, నన్ను సృష్టించిన వాడు అందరిలో అధికుడు అత్యుత్తముడైన వాడు భగవంతుడే అని చెప్తారనమాట. భగవంతుడే అసలైన సృష్టికర్త, నేను జస్ట్ ఆయన చేతిలో ఒక పనిముట్టులాగా చేస్తున్నాను అంతే అని చెప్తారనమాట. అప్పుడు మళ్ళా నారదుడు 6 ప్రశ్నలు బ్రహ్మను అడుగుతాడు. అంటే వీటిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనిషిలో తెలుసుకోవాలని అతతో బ్రహ్మ జిజ్ఞాస, ఆ జిజ్ఞాస తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటే దాన్ని మనం ఎట్లా వాటిని తెలుసుకోవచ్చు సరైన అంటే ప్రామాణికమైన గురువును ఆశ్రయించడం ద్వారా అతను సరైన సమాధానాలు ఇచ్చి మార్గదర్శకత్వం చేస్తాడనమాట. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఈ యొక్క విశ్వం యొక్క లక్షణాలు ఎట్లుంటాయి, యద్రూపం అని అడుగుతున్నారు అనమాట. తర్వాత రెండో దాంట్లో ఏమన్నా అంటే యద్ అధిష్టం అంటారు. అంటే ఈ విశ్వం ఎవరిపైన ఆధారపడి ఉంది. మూడోది ఏమన్నారంటే యథ సృష్టం, ఎవరు ఈ విశ్వాన్ని సృష్టించారు. నాలుగోది ఏమన్నారంటే యచ్చ, అంటే ఈ సృష్టికి కావాల్సిన అంశాలు ఏంటి, ఎవరు వాటిని సృష్టించారు, ఏంటి అవి అని. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు సృష్టించాలంటే ఆ వస్తువుకు కొన్ని పనిముట్లు, కొన్ని మూల పదార్థాలు కావాలి కదా, ఆ మూల పదార్థాలు ఏంటి అని అడుగుతున్నారు అనమాట. 5వ ప్రశ్నలు ఏంటి అంటే సృష్టి అనంతరం అవి ఎక్కడ కలిసిపోతాయి, వాటి స్థితి ఏంటి, అది యత్ సంస్థం యత్ సంస్థం అంతే. తర్వాత 6వ ప్రశ్న ఏంటంటే ఎవరి మీద ఈ మొత్తం సృష్టి ఆధారపడి ఉంది, యత్ పరం, అంటే ఆ పరం ఎవరు అని ఇప్పుడు వాళ్ళు ఆ పరమ జ్ఞానాన్ని తెలుసుకోవాలని కుతూహలం చూపిస్తున్నారు. 7వ శ్లోకంలో 7వ దాంట్లో ఏంటంటే బ్రహ్మ భగవంతుని యొక్క వివిధ అవతారాల గురించి చెప్తూ తర్వాత ఆత్మ, తర్వాత ఈ బ్రహ్మన్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటూ భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని, ఈ బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శబ్దతి అని చెప్తారు కదా, భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని బ్రహ్మ చెప్తారని చెప్పి నారదుడి ద్వారా 4 శ్లోకాలు ఇచ్చి నారదుడికి వాటిని ఇంకా ఎక్స్పాండ్ చేయమని చెప్తారు. దాన్ని ఇంకా ఎక్స్పాండ్ అంటే ఏంటమ్మా, విస్తారంగా చెప్పమంటారంట. ఆ 4 శ్లోకానికి ఇక్కడి నుంచి ఇంకా విస్తారం చేసి చెప్పమంటారు అనమాట శ్రీమద్ భాగవతాన్ని. అవి నారదుల వారు వ్యాసుడికి ఇవ్వడం, అక్కడి నుంచి మనకు 18,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి శ్రీమద్ భాగవతం 12 స్కందాలు 18,000 శ్లోకాలతోటి మనకు ఈ భగవత్ విషయాన్ని చక్కగా చర్చించబడింది అనమాట. ఈ మొట్టమొదటి ప్రశ్న అంటే ఈ విశ్వం యొక్క స్థితిగతులు తెలుసుకోవాలి అనుకుంటే అంటే దాంట్లో జవాబు ఏంటంటే మనకు 5వ అధ్యాయంలో 2వ స్కందంలో 5వ అధ్యాయంలో చెప్తారంట. ఈ మూల పదార్థాలు ఏంటి, మనం చదువుకున్నాం కదా, భూమి రాపు వనలో వాయువు, అవన్నీ ఏంటి అని చెప్పుకుంటూ ఏవైనా సరే ఇవన్నీ కాక జీవుడు కూడా, ఈ మూలకాలు జీవుడు ఎవరు కూడా భగవంతుడి కంటే భిన్నము కాదు, ప్రతీది వాసుదేవుడి నుంచే వస్తుంది.
భగవంతుని యొక్క రూపమే ఈ విశ్వం అని చెప్తాడనమాట ఫస్ట్ జవాబు. ఎవరు ఈ విశ్వం లక్షణాలు తెలుసుకోవాలన్నప్పుడు. రెండోది ఏంటంటే ఈ విశ్వం ఎవరిపై ఆధారపడి ఉంది అనే దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే భగవంతుడు నారాయణుడే ఈ విశ్వానికి ఆధారము. నారాయణ ఇస్ ది షెల్టర్. ఎవరిని ఆశ్రయిస్తుంది ఈ విశ్వం అంటే నారాయణ్ణి ఆశ్రయిస్తుంది అన్నమాట. మూడోది ఏం చెప్పారంటే ఈ మనం మీకు నేను ఈ మాట చెప్తున్నప్పుడల్లా మీకు రసరాణి మాత చాలా సార్లు చెప్పారు క్రియేషన్ గురించి, నేను చెప్పాను. అవి మీకు కంటి ముందు రావాలి. ఏ రకంగా అనేక మూల పదార్థాలు సృష్టించబడ్డము, అవన్నీ చక్కగా సమ్మేళనం జరిగిపోయి తర్వాత ఈ సృష్టి ప్రకృతి ద్వారా ప్రేరేపింపబడి ఏ రకంగా అవి ఒక రూపు దాల్చడము, జడస్థితి నుంచి చేతన స్థితిలోకి ఎలా వచ్చింది, అదంతా మనము ఈ భగవంతుని యొక్క సృష్టి ద్వారా ఆయన యొక్క ఇచ్చ కారణంగా ఈ రకమైనటువంటి సృష్టి జరిగిందనే విషయాన్ని మనకు 5వ అధ్యాయంలో చక్కగా వివరించారనమాట. ఇంకా 4వ ప్రశ్న ఏంటంటే ఈ ఏమేమి మూలకాలతోటి విశ్వం సృష్టించబడింది. యచ్చ అంటే ఇప్పుడు ఆ మూలకాలు వేరే కాదు, భగవంతుడే ఈ మూల పదార్థము, భగవంతుడే కారణము, కారణము. ఈ సృష్టికి ఆయనే మూల కారణం అన్న విషయం మనకు 6వ అధ్యాయంలో చెప్పబడింది అనమాట. తర్వాత బ్రహ్మ ఏం చెప్తారు అంటే ఈ భగవంతుడి ద్వారానే తన ద్వారా ఈ యొక్క భౌతిక సృష్టి జరుగుతుంది, విసర్గ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. 5వ ప్రశ్నలు ఏంటంటే సృష్టి అనంతరం అది ఎక్కడ కలిసిపోతుంది అంటే మహావిష్ణువులో అది ప్రవేశించబడుతుంది అన్న విషయాన్ని మనకు 6వ అధ్యాయంలో దాని గురించి జవాబు ఇస్తారనమాట. లాస్ట్కి ఏంటంటే ఈ పరము అంటే ఈ ఎవరి మీద పూర్తిగా ఈ సృష్టి అనేది ఆధారపడింది అని చెప్పేదానికి 5వ అధ్యాయము 6వ అధ్యాయం తర్వాత దాని గురించి చెప్పుకుంటూ కంక్లూజన్ ఏంటంటే మనకు నారాయణ మీదే ఆధారపడి ఉంది అని చెప్తారంట బ్రహ్మ. ఈ రకంగా చెప్పి ఆయన ఆ 4 శ్లోకాలు మనం భగవద్గీత చతుశ్లోకి భాగవతం నేర్చుకున్న భాగవతం చతుశ్లోకి భాగవతని ఆ 4 శ్లోకాల ద్వారా భగవంతుని జ్ఞానాన్ని నారదుడికి ఇస్తారనమాట. 8 నుంచి 10 అధ్యాయాలు ఇదంతా ఏంటి 4 నుంచి 7 అధ్యాయాల్లో, 8 నుంచి 10 అధ్యాయాల్లో అది పార్ట్ సి, 3వ పార్ట్లో పరీక్షిత్ అడుగుతాడనమాట. ఈ చతుశ్లోకి భాగవతం గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ఆయన కుతూహలానికి అంతులేదనమాట. అప్పుడు పరీక్షిత్తు ఈ కృష్ణుడి గురించి ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలని అడుగుతూ 21 ప్రశ్నలు అడుగుతారనమాట శుకదేవ గోస్వామి. వాటిలో కొన్ని ఆ 21 ప్రశ్నల్లో కొన్నిటికి జవాబుగా ఈ బ్రహ్మ నారదుల యొక్క సంవాదం గురించి చెప్తారనమాట. తర్వాత ఇంకొన్నిటి జవాబులు మనకు విదురుడు మైత్రేయ ఒక సంభాషణ ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఇక్కడ అడిగిన ప్రశ్నలు ఏంటంటే 6 ప్రశ్నలు. ఈ స్పిరిచువల్ సోల్ అంటే మన జీవాత్మ భౌతిక దేహాన్ని ఏ రకంగా పొందుతుంది అని అడుగుతున్నారు. అది మొట్టమొదటి ప్రశ్నకు అది 8వ అధ్యాయంలో 7వ శ్లోకం అనమాట. జవాబు ఏం చెప్తున్నారంటే మాయ కారణంగా జీవుడు ఏమవుతుంది, నేను దేహాన్ని అనుకుంటాడు, దేహాత్మ భావన తయారవుతుందట. అదంతా మాయ యొక్క ప్రభావం వల్ల. అందుకని ఏంటంటే అహం మమేతి అన్న ఆ అహంకారం మమకారాలతో అతను ఈ జీవి బాధపడతాడు. అది అటువంటి సరైనటువంటి అవగాహన లేకపోవడం మాయ యొక్క ప్రభావం వల్లని అని చెప్తూ జీవాత్మ భగవంతుడి అంశ అయినప్పటికీ కూడా అది ఎందుకు ఆ రకమైన భావనలో పడుతుంది అంటే మా యొక్క కారణం అని చెప్పి 9వ అధ్యాయంలో జవాబిస్తారు. తర్వాత 2వ ప్రశ్న ఏంటంటే ఇక్కడ చెప్పారు కదా బ్రహ్మ నారదుడు చెప్పినప్పుడు మండ పరీక్షితుడు డౌట్ వస్తుంది. భగవంతుడే మూల పదార్థము, ఆయన్ని ఆత్మరూపం అంటే స్పిరిచువల్ బాడీ కూడా ఆయనదని ఎట్లా చెప్పగలుగుతారు అని చెప్తున్నారట. భగవంతుడు ఇటు భౌతికంగా అటు ఆధ్యాత్మికంగా ఉన్నారు ఆయన ఉనికి అని ఎలా చెప్పగలుగుతున్నారు అని కొంచెం వివరణ అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే మనము మన దేహం మనలో ఉండే ఆత్మ అది ఆధ్యాత్మికమైనప్పటికీ మన దేహము భౌతికము. దాంతో మనం అటాచ్ అవుతాం. దాని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఎందుకు అలా అవుతుంది
భగవంతుడు ఆ విశిష్టత ఏంటి, అతను ఈ భౌతిక విషయాలకు మూలకారకుడైన ఆయన ఈ రకంగా ఆధ్యాత్మికతతోనే ఉన్నారు అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారు అనమాట. అక్కడ ఈ చతుశ్లోకి భాగవతం చెప్పి భగవంతుని యొక్క స్పిరిచువల్ ఆధ్యాత్మిక రూపం చెప్తారు. అది సృష్టికి ముందు కూడా ఉంది, సృష్టి ముగిసినాక కూడా ఉంది. అది భగవంతుని యొక్క ఆధ్యాత్మిక రూపం. అది మనలాగా వచ్చి నశించిపోలేదు, అది ఎప్పుడు కూడా ఉంటుంది అనే విషయం చెప్తున్నారు అనమాట. అదే ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఈ సృష్టి, భగవంతుని సృష్టి, ఈ విశ్వాలు ఉన్నాయో అవి జన్మిస్తాయి, తర్వాత అవి వినాశనం అవుతాయి. కానీ భగవంతుని మటుకు ఎప్పుడు ఆయన ఉన్నారు, శాశ్వతము అనే విషయాన్ని చెప్తున్నారు అనమాట. మూడో ప్రశ్న ఏంటి అంటే, భగవంతుడి వివిధ శక్తులు ఎలా పనిచేస్తాయి అని తెలుసుకోవాలనుకుంటాడు పరీక్షితుడు. అది బ్రహ్మను అడుగుతాడు అన్నమాట. 9వ అధ్యాయంలో 27వ ప్రశ్న, 27వ శ్లోకం. దానికి మళ్ళీ జవాబు చతుశ్లోకి భాగవతంలో సెకండ్ శ్లోకం చెప్తారు. అమ్మ ఎవరి దగ్గర ఒకసారి బుక్ రెడీ పెట్టుకొని చెప్పావు కమలముకి, లేకుంటే ఈ 500 శ్లోకాస్ పెట్టుకొని ఎవరైనా రెడీ పెట్టుకోండి. చతుర్శ్లోకి మాతాజీ ఫస్ట్ శ్లోక ఓపెన్ చేస్తాం మాతాజీ. ఓపెన్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు వరుసగా మనకు అవే వస్తున్నాయి. ఇక 4వ ప్రశ్న ఏం అడిగిందంటే, భగవంతుని యొక్క లీలలు ఆయన యొక్క శక్తులకు మధ్య నుండి సంబంధం ఏంటి అని అడుగుతున్నారు అనమాట. మాతాజీ చేస్తాను. ఓకే, ఆవిడ చదువుతారండి. ఒక్క ఫస్ట్ శ్లోకం మీరు చదవండి అమ్మా, ఫస్ట్ మీరు చదవండి. చతుశ్లోకి భాగవతంలో ఫస్ట్ది. అహమేవాసమేవాగ్రే నాణ్యద్యత్ సదసత్పరం పశ్చాదహం యదే తచ్చ యోన శిష్యేత సోస్మ్యహం. ఓ బ్రహ్మదేవా, నేను తప్ప వేరేదిను లేనట్టి సృష్టికి పూర్వము నిలిచి ఉన్నది నేనే. ఈ సృష్టికి కారణమగు భౌతిక ప్రకృతియు అప్పుడు లేదు. నేనిప్పుడు గాంచున్నది సైతము నేనే, మరియు ప్రళయము పిమ్మట మిగిలి ఉండినది నేనే అయ్యున్నాను. మొత్తం భగవంతుని యొక్క ఆ స్థిరత్వం గురించి, ఆయన స్థితి గురించి చెప్పే శ్లోకం అనమాట. ఈ 3వ ప్రశ్నకు కమలముఖి మాత చదవండి. ఇప్పుడు చతుశ్లోకి భాగవతం సెకండ్, ఆయన 3వ ప్రశ్నకు జవాబు అనమాట. ఆయన యొక్క వివిధ శక్తులు ఎలా పనిచేస్తున్నాయి. ప్రతీయేత నా ప్రతీయేత చాత్మని తద్విద్యాత్ ఆత్మనో మాయాం యథా భాసో యథా తమః. ట్రాన్స్లేషన్ తెలుగులో చదువుతారా మాతాజీ? నాకు చదవక మాత తెలుగులో చదవండి ఆ మీనింగ్. చదువుతాను. 2. ఓ బ్రహ్మదేవా, అర్ధయుక్తముగా ప్రతీతమగునది ఏది కలదో అది నాతో సంబంధమును కలిగి ఉండనిచో దాని యందు ఎట్టి వాస్తవికత లేదు. అట్టి దానిని నా మాయగా నెరుగుము. అది అంధకారమునందు గోచరించు ప్రతిబింబము వంటిది. హరే కృష్ణ. భగవంతుడు కాంతి అయితే ఈ భగవంతుడు సంబంధం లేనివన్నీ నీడ లాంటివి అని చెప్తున్నారు అనమాట. ప్రతి దాంట్లో భగవంతుడు ఉంచి ఆ రకంగా కంపల్సరీగా ఉంటుందని, ఆయన యొక్క శక్తులు ఎలా పనిచేస్తున్నాయి అన్న ప్రశ్నకు జవాబు. 3వది ఏంటంటే, భగవంతుని యొక్క లీలలు, తర్వాత ఆయన యొక్క శక్తులకు మధ్య ఎటువంటి సంబంధం ఉందని తెలుసుకోవాలనుకుంటాడు. 3వ చతుశ్లోకి భాగవతం దీనికి జవాబు అనమాట. ఎవరైనా చదువుతారా దాన్ని? చదవన్నా మాతాజీ? చదవండి. ఓకే. యథా మహాంతి భూతాని భూతేషు ప్రతిష్టాని తథాతేషు నతేష్వహం. ఓ బ్రహ్మదేవ, విశ్వపు మూలతత్వములు బ్రహ్మాండమున ప్రవేశించియు అదే సమయమున ప్రవేశింపకును ఉండునట్లుగా నేనును సృజింపబడిన సమస్తమునందును నిలిచి ఉందును. అదే సమయమున సమస్తమునకు బాహ్యముగాను స్థితిని కలిగి ఉందునని ఎరుగుము. హరే కృష్ణ. ఎంత చక్కగా వివరించారో భగవంతుడు ఆయన యొక్క శక్తుల గురించి. ఆయన శక్తుల వల్ల ఈ భౌతిక ప్రపంచం సృష్టించబడ్డప్పటికీ, ఆ శక్తుల రూపంలో భగవంతుడు ఉన్నప్పటికీ అదే సమయంలో ఆయనే భిన్నంగా ఆయన ధామంలో ఉన్నారనమాట. అది భగవంతుని యొక్క విశిష్టత. మనం ఆ పని మనం చేయలేము. నేను ఎక్కడుంటానో నా శరీరం ఎట్లే ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. కానీ భగవంతుడు ఆయన వేరే చోట ఉన్న ఆయన శక్తి ద్వారా మొత్తం ఈ సృష్టి నిర్మాణం చేయగలరు అనమాట. తర్వాత 5వ ప్రశ్న ఏంటంటే, ఏ రకంగా ఎటువంటి గర్వం లేకుండా
ఏది లేకుండా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించే శక్తి నాకేమని అడుగుతాడు అన్నట్టు బ్రహ్మ. దానికి సంబంధించిన జవాబు ఏంటంటే చతుశ్లోకిలో 4వ శ్లోకం చెప్తుంది. హరే కృష్ణ చదవాలి మాత. 1 సెకండ్ నిత్యరూపిణి మాత చదవండి అమ్మా. ఓన్లీ శ్లోక చదువుతాను ఎందుకంటే బుక్ దగ్గర లేదు. హరే కృష్ణ. శ్లోకం చదవండి. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వ జిజ్ఞాసునాత్మనః అన్వయా వ్యతిరేకాభ్యాం యత్సాత్ సర్వత్ర సర్వదా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాగచంద్రిక మాత చదవండి అమ్మా. పరమ సత్యమును భగవానుని అన్వేషించు జిజ్ఞాసువు సర్వత్రా ప్రత్యక్షముగాను మరియు పరోక్షముగాను దాని కొరకు నిక్కముగా ఈ అంశము వరకు అన్వేషణ కావించను. యా అంటే అది ఆ పరమ సత్యం ఏది మనం ఫస్ట్ తెలుసుకున్నాం కదా, సత్యం పరం ధీమహి, భగవంతుని యొక్క విశిష్టతలు అది పరమ సత్యం అన్నమాట. అయితే ఈ సృష్టి విరాట రూపం నుంచి ఏ రకంగా సృష్టించబడింది అని అడుగుతున్నాడు అనమాట ఆయన. దానికి ఈ ఫస్ట్ ఇది అర్థం కావాలంటే సర్గ అనే సృష్టి ఎలా జరిగింది, అక్కడి నుంచి మళ్ళీ విసర్గ ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆయన చెప్తారనమాట. ఫస్ట్ విరాట రూపం గురించి వివరణ మనకు 6వ ప్రశ్నకు జవాబుగా 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది అనమాట. ఇవన్నీ అయినాక 10వ అధ్యాయంలో ఈ 10 సబ్జెక్ట్ మ్యాటర్స్ అంటే మనం ఏవైతే చదువుకున్నాం కదా ముందు, పోషణము అవన్నీ, ఊత అవన్నీ, వాటి గురించి సర్గ విసర్గ ఊత తర్వాత పోషణము ఇవన్నీ 10 అంశాల గురించి శ్రీమద్ భాగవతంలో ఏవైతే అంశాల మీద శ్రీమద్ భాగవతం చర్చించబడిందో అన్ని చోట్ల అది ఈ శౌనకాదులు వింటారనమాట. అప్పుడు చెప్పుకుంటూ ఈ సూత గోస్వామి మైత్రేయుడు విదురుల యొక్క సంభాషణ గురించి చెప్పడం జరుగుతుంది. అది 13 అంటే 1వ స్కందంలో 13వ అధ్యాయంలో జరిగింది. వీళ్ళు విని దాని గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్పమని సూత గోస్వామిని అడుగుతారనమాట. ఈ 10 అంశాల గురించి చెప్పండి అని ఎప్పుడైతే అడిగితే 3వ స్కందం నుంచి దాని గురించి విపులంగా చర్చించబడుతుంది. అందుకే కొందరు ఏమనుకుంటుంటే సూత గోస్వామి ఈ 10 అంశాల నుంచి మాట్లాడింది 3వ స్కందం కాబట్టి ఫస్ట్ 2 దాంట్లో భాగవతానికి చెందినే కాదు అని వాళ్ళు భావిస్తారు. కానీ మనం ఈ ఫస్ట్ 2 స్కందాలు కూడా ఈ ప్రశ్నలు బట్టి మనకు భగవంతుడు, ఆయన వివిధ శక్తులు ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కాబట్టి ఈ భాగవతం చెందినవి, ఇవి అన్యమైనవి కాదు. శ్రీమద్ భాగవతంలో భగవంతుని చరణార విందములు ఆ 2 వాటిని ఆశ్రయించి తద్వారా భక్తి పదంలో ముందుకు వెళ్ళొచ్చు అన్న విషయాన్ని మనము మన ఆచార్యుల జీవ గోస్వామి వారు, శ్రీధర స్వామి వీరందరి ఒక పర్పూట్స్ ద్వారా మనం తెలుసుకుందాం. అదే విశ్వాసంతో, అదే భక్తితో, అదే ప్రేమతో భగవంతుడి పట్ల ముందుకు వెళ్దాం. హరే కృష్ణ. ఇక్కడ ఈ 2 గురించి క్లుప్తంగా ఉంది. మనకు ఫోర్త్ క్యాంటోలో ఇంకా చాలా డీటెయిల్ గా ఇప్పుడు చెప్పదలుచుకుంటే 19 చాప్టర్స్ మళ్ళీ ఏమేమి మాట్లాడానని చెప్పొచ్చు, కానీ అది మళ్ళీ మనకు సమయం సరిపోదు. అందుకే క్లుప్తంగా చెప్పాను అనమాట. నేను 6 ప్రశ్నలు, తర్వాత 6 ప్రశ్నలకు జవాబులు, 2-3 అధ్యాయాలు రావడం ఫస్ట్ క్యాంటోలో, తర్వాత మళ్ళా వాళ్ళు పరీక్షిత్ గురించి, భాగవతం చరిత్ర గురించి, పరీక్షిత్ కార్యకలాపాలు, ఆయన శుకదేవ గోస్వామి ఎలా కలుసుకున్నారని తెలుసుకోవాలన్న ఆసక్తి చెప్పడము. తర్వాత ఎప్పుడైతే పరీక్షితుల వారు శుకదేవ గోస్వామి దర్శనం చేసుకున్నారో అప్పుడు ఆయన ఏంటంటే ఒక వ్యక్తి ముఖ్యంగా మరణమాసన్నమైన వ్యక్తి ఏమి వినాలి, ఎవరిని ధ్యానించాలి, తర్వాత ఏవి వినకూడదు, ఏం చేయకూడదు అని అడుగుతారనమాట. వాటికి జవాబుగా మనకు శుకదేవ గోస్వామి అవన్నీ చెప్తూ మళ్ళా బ్రహ్మకు నారదుడి మధ్య సంభాషణ అవన్నిటి గురించి వివరించడం జరుగుతుంది. తర్వాత విరాట రూపం గురించి, తర్వాత ఎవరైతే వివిధ యోగ పదాల్లో ప్రయాణం చేస్తారో అన్నిటి యోగాల కంటే భక్తి యోగం ముఖ్యమని మనకి 2 అధ్యాయాల్లో చెప్తుందన్నమాట. భక్తి వైపు మనల్ని మార్గదర్శకత్వం చేస్తుంది. తర్వాత సమస్త ప్రపంచాలు, సమస్త విశ్వాలు, ఈ సృష్టి అంతా కూడా భగవంతుని శక్తుల వల్లనే సంభవిస్తున్నాయి అని భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని, ఆ భగవంతుడి లేక మనకు ఉనికే లేదనే విషయాన్ని మనకు నొక్కి చెప్తున్నాయి. హరే కృష్ణ.
ఇంకా ఏదైనా మిస్ అయితే ప్రశ్రాణి మాతాజీ.